ఇదిగోండి, ఇవాళ మా ఊరికి స్నాక్స్ ఏం లేదు, అందుకనే పొటాటోతో స్నాక్స్ చేస్తున్నాను. ఇవి 2 పీసుల కింద కట్ చేసుకున్నానండి, తొక్క తీసుకుని. ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకుందాము. ఎక్కువగాని ఉడకనివ్వకూడదండి, ఎందుకంటే ఎక్కువగా ఉడికితే మనము ఇది తురుముకోవాలండి దీన్ని. అందుకని కొంచెం లైట్గా ఒక 20 to 30% బాయిల్ అయ్యేలా చూసుకుందామండి. ఇదిగోండి, మాకు అనుకూలంగా సరిపడగా ఉడికినాయండి. మీకు ఎలాగో ఉడికిందో తెలిసింది చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారు కదండి, ఇలా నొక్కితే ఆఫ్ బాయిల్ అయినట్టేనండి. ఇది మనకి అంటే ఆఫ్ కాదు, ఇంకా తక్కువ బాయిల్ అవ్వాలి, 20 to 30% అండి. ఇప్పుడు మనం తురుముకుందామండి ఇదిగోండి, దీని మీద తురుముకుందామండి మనం. ఇదిగోండి, తురుముకున్నామండి. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా చాలా మంచిది పిల్లలకి. ఇదిగోండి, లైట్గా పసుపు వేసుకుందాము. టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండి, లైట్గా కారం. ఇదిగోండి, లైట్గా కొంచెం ఆరిగానో కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు సరిపడగా స్టార్చ్ కూడా వేసుకుందాం అండి, కార్న్. ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి దగ్గరికి. దీంట్లో కొంచెము 1 స్పూను బియ్యం పిండి కూడా వేసుకుందామండి. ఫస్ట్ ఇది కలుపుకొని ఇందులోని బియ్యం పిండి వేసుకుందామండి. ఇందులోని చిన్నది మిరియాల పొడి వేసుకున్నానండి ఇందులోని. ఇదిగోండి, చూసారు కదండి, రౌండ్గా చేసేసుకున్నాము. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ తడి చేసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, అంటే ఇప్పుడు నేనైతే రౌండ్గా తీసుకుంటున్నానండి. తీసుకుని మనం పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, ఇలా రౌండ్గా తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా మొత్తం పిండి అంతా చేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదండి, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పెట్టుకుని వేడెక్కే లోపల ఇది ఒకసారి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందామండి. ఆయిల్ లాక్కుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేద్దామండి. పెద్దోళ్ళు అంటే తినకూడదు కదండి, పిల్లలకు నోరు కట్టేయలేం కదండి, చక్కగా ఉంటాయండి. ఆలుతుని ఇలా తురుముకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి ఒక 4-5 రోజుల వరకు, 6 రోజుల వరకు పర్వాలేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటెంలో ఇంకొకటి అండి, నూనె ఎక్కువ లాగదండి, ఆయిల్ అండి. ఇదిగోండి, ఆలు బోండాలు అయితే తయారైనాయండి. ఎప్పుడు తినకూడదండి, ఎప్పుడన్నా ఒకసారి తింటే అది మంచిదండి. తినకూడదని నేను అంటలేదండి, కష్టపడి పని చేసి తినాలండి. కూర్చుని తింటే నీళ్ళు అన్నమైనా ఒళ్ళు వస్తారండి. ఇదిగోండి, ఇంటి సాస్, ఇంటి బోండాలు చూసారు కదండి, ఆయిల్ కూడా లేదండి. ఇలా చేసుకు తినండి మీరు కూడాని.